వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ రీసెంట్లీ ప్రాఫిట్స్ అయితే చాలా పాజిటివ్గా పోస్ట్ చేసిన కంపెనీస్ డిస్కస్ చేద్దాము. అండ్ ముందుగా నేను డిస్కస్ చేయబోయే కంపెనీ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ ఫర్ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఆటో లిమిటెడ్. అండ్ ప్రస్తుతానికైతే కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 90,664 crore ఉంది. కరెంట్ ప్రైస్ 8,147 దగ్గరగా అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో 52 వీక్ లో 6,000 ఉంటే 52 వీక్ హై 9,355 ఉంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ స్టిల్ మీకు 12.5 టైమ్స్ మాత్రమే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో బుక్ వాల్యూ అరౌండ్ 4,874 ఉంటే స్టాక్ ఈజ్ ట్రేడింగ్ అరౌండ్ 8,000 అంటే ఓన్లీ 2 టైమ్స్ హార్డ్లీ బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది. వెరీ గుడ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ అరౌండ్ 13.1%. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ నియర్లీ 15%. అండ్ ఎఫ్ఈ టెల్ కలిగిన కంపెనీది. అండ్ కమ్ టు Q4 ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే కనుక కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 2,716 crore వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 1,353 crore అంటే లాస్ట్ ఇయర్ Q4లో. స్టాండ్ లోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 1,204 crore వస్తే లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 45 crore. అండ్ మొత్తానికి ఫైనాన్షియల్ ఇయర్ 2024 హైలైట్స్ చూస్తే కనుక కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 7,267 crore వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 4,851 crore. స్టాండ్ లోన్ బేసిస్ మీద 2,896 crore ప్రాఫిట్ అయితే లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 1,712 crore ప్రాఫిట్. ఫైనల్ డివిడెండ్ 21 రూపీ పర్ షేర్ అయితే కంపెనీ ఇవ్వగలుగుతుంది. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు చార్ట్ చూస్తే కనుక మీకు మంచి లాంగ్ టర్మ్ గ్రోత్ ఉన్న స్టాక్ ఇది. అండ్ ప్రస్తుతానికి అయితే ఒక మంచి బయింగ్ జోన్లో అయితే కనబడుతుంది. అండ్ కమ్ టు లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్టాక్ ఎలా మోయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో రీసెంట్ టైంలో కంపెనీ స్టాక్స్ చూస్తే బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఆటో కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ మీద అయితే పడుతుంది. అండ్ లైక్ బజాజ్ ఫైనాన్స్ లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి ఎలా మోయిందో మనందరూ తెలుసు. బజాజ్ ఫిన్సర్వ్ ఎలా మోయిందో తెలుసు. ఇవన్నీ కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్. అండ్ దాంతోపాటు ఈ కంపెనీ యొక్క స్టాక్స్ కూడా గ్రో అవుతూ వస్తున్నాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ క్వార్టర్లీ రిజల్ట్స్. సేల్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి సేల్స్ గ్రోత్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మార్చ్ 2024లో 1,212 crore అంటే హైయెస్ట్ సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. నెట్ ప్రాఫిట్ 2,716 crore. సో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. సో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ మీరు ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ పెరిగింది. సో ఈపీఎస్లో కూడా మీరు హైయెస్ట్ సర్జ్ అయితే చూడొచ్చు. సో 244.05 పైసే ఈపీఎస్ డబల్ అయింది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు. అంతకుముందు ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా ఈపీఎస్ అయితే చాలా స్టేబుల్ గ్రోత్ వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ క్వార్టర్లీ రిజల్ట్స్. అయితే FY 2024లో సేల్స్ ఎలా పెరిగాయి చూడండి. సో కంప్లీట్ ఇయర్కి 1,649 crore సేల్స్ వస్తే నెట్ ప్రాఫిట్ 7,365 crore వచ్చాయి. సో ఈపీఎస్ అనేది 652.98 crore వస్తే డివిడెండ్ పేఅవుట్ 20% ఉంది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కంపెనీ హైయెస్ట్ డివిడెండ్ అయితే పే చేయగలుగుతుంది. సో ఈపీఎస్లో కూడా వెరీ స్ట్రాంగ్ సర్జ్ అయితే చూడొచ్చు. రీసెంట్ టైంలో నెట్ ప్రాఫిట్లో కూడా చాలా మటుకు సర్జ్ అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బజాజ్ ఫైనాన్స్ లైక్ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ లెటస్ కమ్ టు రీసెంట్ టైంలో చాలా మటుకు ప్రాఫిట్ గ్రోత్ పోస్ట్ చేసిన ఇంకో కంపెనీ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఈక్విటాస్ Q4 రిజల్ట్స్ తర్వాత చాలా మటుకు అనలిస్టులు అయితే బై చేయండి అని చెప్తున్నారు ఈ స్టాక్ని. సో ప్రస్తుతానికి మార్కెట్ క్యాప్ 11,221 crore ఉంది. సో 52 వీక్ లో ఈజ్ అరౌండ్ 68, 52 వీక్ హై ఈజ్ అరౌండ్ 116. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 14 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ 46.4. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఎక్కువలో ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే. వెరీ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ దట్ ఈస్ అరౌండ్ 15.5%. ఎఫ్ఈ 10 కలిగిన బ్యాంకింగ్ స్టాక్ ఇది. అండ్ రీసెంట్ టైంలో స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే జరిగింది. అండ్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే స్టాక్లో కనబడుతుంది. అండ్ స్టేబుల్ వాల్యూమ్ గ్రోత్ అండ్ 50 DMA అండ్ 200 DMAకి చాలా క్లోజ్లో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది, ఇండికేటింగ్ ఫర్దర్ అప్ సైడ్. అండ్ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. రెవెన్యూస్ చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి రెవెన్యూ గ్రోత్ అయితే కన్సిస్టెంట్గా ఉంది ఆన్ సీక్వెన్షియల్ బేసిస్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఇయర్ బేసిస్.
సో మీరిక్కడ నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక, నెట్ ప్రాఫిట్ మార్చ్ 2023లో 190 crore ఉంటే ప్రస్తుతానికి 208 crore వచ్చింది. సీక్వెన్షియల్‌గా కూడా మీకు 202 crore నుంచి 208 crore పెరిగింది. సీక్వెన్షియల్‌గా కూడా గ్రోత్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఎక్సెప్ట్ మీకు గ్రాస్ ఎన్‌పీఎస్ అండ్ నెట్ ఎన్‌పీఎస్‌లో కొద్దిగా పెరుగుదల వచ్చింది ఈ క్వార్టర్‌లో. బట్ లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చూస్తే కనుక అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. అండ్ కమ్ టు 2024లో ఓవరాల్‌గా రెవెన్యూ అనేది 5,486 crore వస్తే, నెట్ ప్రాఫిట్ 799 crore వచ్చింది. అండ్ 574 crore నెట్ ప్రాఫిట్ సీక్వెన్షియల్‌గా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అరౌండ్ అంతకుముందు ఇయర్‌లో 281 crore వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ అనేది రీసెంట్ టైమ్‌లో చాలా మటుకు ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఎక్సెప్ట్ కోవిడ్ టైమ్‌లో తీసేస్తే కనుక. ఆ తర్వాత మళ్ళీ నెట్ ప్రాఫిట్‌లో ఒక స్టడీ ఇంప్రూవ్‌మెంట్ అయితే చూడొచ్చు. సో డివిడెండ్ కూడా బ్యాంక్ ఏబుల్ టు పే ద డివిడెండ్. అండ్ సేల్స్ గ్రోత్ కానీ, ప్రాఫిట్ గ్రోత్ కానీ, స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ కానీ మీరిక్కడ క్లియర్‌గా అయితే చూడొచ్చు. ఆన్ 5 ఇయర్ బేసిస్ మీద సేల్స్ గ్రోత్ 20% ఉంది. ఆన్ 5 ఇయర్ బేసిస్ మీద ప్రాఫిట్ గ్రోత్ 31% ఉంది. అండ్ 3 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ 21% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఆర్ఓఈ 15%గా ఉంది. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, హైయెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్న స్టాక్ ఇది. 45.21% డిఐ వాటా ఉంటే 20% ఎఫ్ఐ వాటా అయితే ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ బేసిస్ మీద, 3 ఇయర్ బేసిస్ మీద, 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే చాలా మటుకు బులిష్గా కనబడుతుంది. అండ్ రీసెంట్లీ ఇంకొక స్టాక్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ లిమిటెడ్ రీసెంట్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది కంపెనీ. మేజర్గా కంపెనీ ఎంఎస్ఎంఈ లోన్స్, గోల్డ్ లోన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇది కూడా వాల్యుయేషన్ అయితే చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. బిలో 10,000 crore ఉన్న కంపెనీ ఇది. కరెంట్లీ 90 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై అండ్ 52 వీక్ లో ఇది. అండ్ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 40 టైమ్స్ ట్రేడ్ అవుతే బుక్ వాల్యూ 25.9గా ఉంది. సో ఆర్ఓఈ కానీ, ఆర్ఓసి కానీ 10 అబోవ్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎఫ్ఈ 10 కలిగిన స్టాక్ ఇది. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మీన్స్ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి కొద్దిగా సైడ్ వే ప్యాటర్న్లో ఉంది. ఎక్కడైతే స్టాక్స్ అరౌండ్ 70 దగ్గర ఒక బయింగ్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ బై వాల్యూమ్స్ అయితే చూడొచ్చు. అక్కడ నుంచి మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఎబోవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్ పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా హైయెస్ట్ రెవెన్యూ గ్రోత్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది ఈ క్వార్టర్లో, దాదాపు 279 crore. సీక్వెన్షియల్ బేసిస్ మీద, ఎట్ ద సేమ్ టైం ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద హైయెస్ట్ రెవెన్యూస్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ కూడా 73 crore వచ్చాయి. సీక్వెన్షియల్గా ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద హైయెస్ట్ నెట్ ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ ఎన్పిఎస్లో ఈ క్వార్టర్లో ఎన్పిఎస్లో కొద్దిగా పెరుగుదల వచ్చింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద ఎన్పిఎస్ కూడా తగ్గాయి. అండ్ కమ్ టు 2024లో ప్రాఫిట్ అండ్ లాస్ ఓవరాల్గా చూస్తే 1000 crore మార్క్ రెవెన్యూ కంపెనీ రీచ్ అవ్వగలిగింది. నెట్ ప్రాఫిట్స్ 237 crore వచ్చాయి. సో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కంపెనీ అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, స్టాక్ ప్రైస్లో కూడా ఒక స్టడీ ఇంప్రూవ్మెంట్ ఎట్ టు కమ్. అండ్ చాలా స్ట్రాంగ్ సేల్స్ గ్రోత్ అయితే కంపెనీ నుంచి ఉంది. అండ్ ప్రాఫిట్స్ కూడా కంపెనీ పోస్ట్ చేయగలుగుతుంది. హైయెస్ట్ ప్రాఫిట్స్ గ్రోత్ అయితే కనబడుతుంది ఇక్కడ. ట్రైలింగ్ 12 మంత్స్ది 58% ఉంది. 3 ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ 41% ఉంది. 5 ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ 58% ఉంది. సో స్టాక్ ప్రైస్ ఇంకా అప్రిషియేట్ అయితే అవ్వలేదు. హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్కి 60% హోల్డింగ్ ఉంటే, మ్యూచువల్ ఫండ్స్, డిఐఎస్ 13.53% వాటా కలిగి ఉన్నారు. 2.86% వాటా ఎఫ్ఐస్ కలిగి ఉన్నారు. ఇవి మేజర్గా రీసెంట్ టైంలో కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్ విత్ వెరీ గుడ్ క్వార్టర్లీ ప్రాఫిట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.